అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ప్రతి నెల ఖచ్చితంగా ఒక అమావాస్య వస్తుంది కదా. కానీ ఇప్పుడు మనకి జూలై 14వ తారీఖు నిజ జ్యేష్ఠ అమావాస్య వస్తుంది. ఎందుకు ఈ అమావాస్య అంత ప్రత్యేకమైంది? అంటే అన్నీ వచ్చినప్పటికీ కూడా. ఎందుకు ఈ అమావాస్య అంత ప్రత్యేకమైనది అని అంటే దీన్ని భౌమ అమావాస్య అంటారు. భౌమ అమావాస్య అని పేరు ఎలా వచ్చిందంటే మంగళవారం వచ్చిన అమావాస్యని, అంటే మంగళవారం రోజు వచ్చే అమావాస్యని భౌమ అమావాస్య అని పిలుస్తారనమాట. మంగళవారంతో కూడుకున్న అమావాస్య అని అర్థం దీనికి. ఏదైనా కూడా ఈ మంగళవారము ఆదివారాలు వచ్చే అమావాస్యలకి చాలా పవర్ ఉంటుంది నేచర్లో అని మనం ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నాం. ఎందుకు ఈ మంగళవారం కానీ ఆదివారం కానీ వచ్చిన అమావాస్యకి ఇంత పవర్ అని అంటే, ఆదివారం వచ్చేసి మనకి అధిపతి ఎవరు అంటే సూర్య భగవానుడు. సూర్య భగవానుడు యొక్క ఆధీన్యంలో వచ్చే అమావాస్యని ఎక్కువ మనం ప్రత్యేకంగా చూస్తాం. తర్వాత మంగళవారం వచ్చేసి కుజుడు, కుజునికి సంబంధించిన అమావాస్య అనమాట. అంటే మంగళవారం రోజు వస్తే కుజగ్రహానికి ఎక్కువ ఆ రోజు శక్తి ఉంటుంది అని చెప్తారు. అందుకని ఈ రెండిటి రోజు వచ్చే అమావాస్యని మనం చాలా చాలా వరకు యూటిలైజ్ చేసుకోవడానికే ట్రై చేస్తాం. అంటే మనం ఉపయోగించుకోవడానికే చూస్తాం అనమాట. ఎవరు కూడా ఈ రెండింటిని మిస్ అవ్వరు, మిస్ కారు చెప్పాలంటే. ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు మంగళవారం మనకు అమావాస్య వచ్చింది. ఏం చేయాలి ఈ అమావాస్య రోజు? ఉంటుంది పూజ. అంటే ఇప్పుడు ఎలా అంటే ఈ మంగళవారం అమావాస్య వచ్చింది కాబట్టి మనం పూజకి ఏది తీసుకుంటాము అని అంటే రాత్రి సమయం తీసుకుంటాం. మనం ఏదైనా కూడా అమావాస్య పౌర్ణమికి ఏం జరుగుతుంది అంటే పూర్తిగా రాత్రి సమయం ఉండాలి. పౌర్ణమి కానీ అమావాస్య కానీ. మామూలుగా వేరే తిథులు ఈ అష్టమి, నవమి, దశమి, ఏకాదశి ఇవన్నీ కూడా సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి. కానీ అమావాస్య సూర్యోదయానికి ఉన్నా కూడా అమావాస్య గడియలు రాత్రంతా ఉండాలని చూసుకుంటాం. పౌర్ణమి కూడా అంతే. సూర్యోదయానికి ఉండడం ఎంత ముఖ్యమో పౌర్ణమి గడియలు రాత్రంతా ఉండడం కూడా అంతే ముఖ్యం. వీటికి నైట్ విశేషంగా మనం ఈ టైంని తీసుకుంటాం, నైట్ టైం. అసలు ఏం చేయాలి, ఎందుకు అమావాస్య అంటే అంత భయము తర్వాత భక్తి రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ అమావాస్య వచ్చినప్పుడు ఏమైపోతుందంటే జనరల్గా ప్రతి ఒక్క మానవుడిలో, అంటే జీవుడిలో ప్రతి ఒక్క మానవుడిలో కొంచెం నెగిటివిటీ అనేది ఉంటుందన్నమాట. నెగిటివ్ ఆరా అనేది ఎక్కువ పనిచేస్తుంది అమావాస్య వచ్చినప్పుడు. ఎందుకు అనంటే మనకి పౌర్ణమి రోజు పూర్తిగా 16 కళలు నిండి ఉంటాయి. ఈ 16 కళలు నిండి ఉన్నప్పుడు ఈ 16 కళల ఎనర్జీ మనకు ఉంటుంది పౌర్ణమి రోజు. అలా అని అందరికీ ఉంటుందనేం లేదు. ఎందుకంటే ఒకవేళ జాతకంలో చంద్రగ్రహ స్థితి బాగలేదు అని అంటే పౌర్ణమి రోజు వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు ఈ పౌర్ణమి తిథి వచ్చినప్పుడు. ఎప్పుడైతే జాతకంలో ఈ చంద్రగ్రహ స్థితి బాగలేనప్పుడు ఈ అమావాస్య వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడతారు. ఈ కళలన్నీ తగ్గిపోయి ఉంటాయి కాబట్టి మనకి 16 కళలు అనేది పూర్ణత్వంగా మనం భావిస్తాం. అమావాస్యకి కళలు ఉండవు, పూర్తిగా శూన్యం, అంటే చీకటి. ఈ అమావాస్య అయిపోయిన తర్వాత మూన్ పెరుగుతూ పోతాడు, పౌర్ణమి వస్తుంది. అందుకే చెప్పాలంటే చాలా వరకు ఏ శుభకార్యాలు చేసినా కూడా అమావాస్య అయిపోయిన తర్వాతే చేయాలి అంటాం మన సైడ్. పౌర్ణమి ముందర చేయాలి ఏది చేసినా కూడా. అమ్మ, నాకు ఇంకొక చిన్న డౌట్. ఇక్కడ అమావాస్య అంటే అమ్మో చాలా భయపడతారు. అమావాస్య రోజు హారర్ మూవీస్ లో కూడా అమావాస్య అనే పెడతారు. నార్త్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మన మార్వడి ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ అమావాస్య రోజు లక్ష్మీ దేవత పూజలు చేస్తూ ఉంటారంట. ఎందుకు అలాగా డిఫరెన్స్ వచ్చింది అంటే అదేమా ఇక్కడ మన సైడ్ ఏమైపోయిందంటే ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అని సినిమాలు ఎక్కువ తీయడంతో హర్రర్ మూవీస్ అన్ని ఎక్కువ తీయడంతో ఏదో అమావాస్య అంటే నెగిటివ్ అనే ధోరణికి వచ్చేసారు. ఇంకొకటి ఏమైపోయింది అని అంటే మన సైడ్ ఈ అమావాస్య తిథి రోజు ఎక్కడికి వెళ్ళకూడదు, పొలిమేరలు దాటకూడదు. ఎందుకు దాటకూడదు అని చెప్పారు అని అంటే ఆ రోజు నేచర్లో ఈ పాజిటివ్ పవర్, పాజిటివ్ శక్తి అనేది వీక్గా ఉంటుంది అని చెప్పేసి పొలిమేరలు దాటకూడదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరన్నట్టుగా అమావాస్య అంటే భయపడ్డాము అని అంటే నేను చెప్పాను కదా, ఈ జాతకంలో చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు. ఈ చంద్రగ్రహ స్థితి బాగలేనప్పుడు
ఇలాంటి వ్యక్తులు కొంచెం వేరే రకంగా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. మానసికంగా వాళ్ళు కొంచెం దెబ్బతిని వీక్ ఉంటారు. అయిపోయారు. మానసికంగా వీక్‌గా ఉంటారు. ఈ మానసికంగా వీక్‌గా ఉన్న వాళ్ళు ఈ అమావాస్య, పౌర్ణమి తిథిలో కొంచెం వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. మనమేమంటాం అది గాలి సోకింది, ధూళి సోకింది, గ్రహ సోకింది ఇలా అంటాం. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే ఈ అమావాస్యకి ఎందుకు బయటికెళ్ళొద్దు అంటారంటే ఎవరైనా ఇట్లా ప్రయోగాలు చేసేటోళ్ళు ఈ చేతబడులు ఇవన్నీ మనం చూస్తుంటాం గదా! ఇవి ఎవరైనా చేసేటోళ్ళు ఉంటారు. చేసినప్పుడు మనం బయట ఎళ్ళినప్పుడు అది మనల్ని తాకినా లేదా అట్లాంటివి మనం దాటినా కూడా త్వరగా మనకి ఈ గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు అవన్నీ త్వరగా అటాక్ అయితాయి. ఓకే. ఓకే. అందుకే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జాతకం ఎందుకు చూయించుకోండి అని చెప్తారు అనంటే, మన వ్యక్తిగత జాతకంలో ఏ టైం మనకి నడుస్తుందనే విషయం మనకు తెలుస్తుంది. హ్మ్. ఆ తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. ఎప్పుడైతే మన జాతకంలో అన్ని గ్రహాలు వీక్‌గా ఉంటాయో, దారిన పోయే గ్రహశక్తి, దుష్టశక్తి అన్ని ప్రయోగాలు మన పైన వచ్చి వాళ్తాయి. ఓకే. ఓకే. ఆ! చాలా వరకు ఇదే జరుగుతుంది. కానీ మనమేమనుకుంటాం ఎవరో ఏదో చేసేసారు అనుకుంటాం. అది జస్ట్ నువ్వు అక్కడ దిష్టి తీసేసి పాడేసింది నీ జాతకం వీక్‌గా ఉన్నప్పుడు హ్మ్. నువ్వు అటు వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్‌గా నీకు సోకుతుంది. ఓకే. ఆ! మనిషి అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. మన జాతకంలో గ్రహాలు అనేటివి స్ట్రాంగ్ మనం చేసుకోవాలి. హ్మ్. హ్మ్. ఇది ఎలా చేసుకుంటాము అంటే కేవలం పూజల ద్వారా, ఆధ్యాత్మిక మార్గం ద్వారానే జరుగుతుంది. ఓకే. ఇంక మీరన్నట్టుగా ఇప్పుడు అమావాస్య టాపిక్‌కి వస్తే, హ్మ్. ఇప్పుడు అమావాస్య అనేది మనము 2గా విభజిస్తామనమాట. హ్మ్. ఉదయకాలం ఒకటి, సాయంత్రం కాలం ఒకటిగా చెప్తాం. ఓకే. ఉదయకాలం అంతా పితృదేవతలకి చేస్తాం. హ్మ్. సాయంత్రకాలం అంతా దేవతా ఆరాధన చేస్తాం. హ్మ్. ఇప్పుడు మనం దేవతా ఆరాధనే చూద్దాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు నైట్ టైము మీరన్నట్టుగా ఇప్పుడు నార్త్ ఇండియన్స్ లక్ష్మీదేవికి చేస్తారు అంటే ప్రతి ఒక్క నార్త్ ఇండియన్, ప్రతి ఒక్క మార్వాడి లక్ష్మీ పూజ అమావాస్య రోజే చేస్తారు. అవునవును. అది కూడా వాళ్ళు పూర్తిగా కొంచెం చీకటి పడిన తర్వాత చేస్తారు. హ్మ్. 9, 10 అబోవ్ చేస్తారు పూజ. హ్మ్. మన సైడ్ చేస్తే అదేదో క్షుద్ర పూజ అయిపోతుంది ఆ టైంలో. భయపడిపోతారు భయపడిపోతారు. చుట్టుపక్కన ఏదో వాళ్ళు. క్షుద్ర పూజలు చేస్తున్నట్టు. కానీ కాదు. హ్మ్. అది అమ్మవారికి సంబంధించిన పూజ. తర్వాత ఎప్పుడు గూడా అమావాస్య రోజు మనం ఏం చెప్తాం, ఇప్పుడు మనకి దీపావళి అమావాస్య వస్తుంది. అవును. జనరల్‌గా ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మామూలుగా జనాలు ఏంటి అంటే, హ్మ్. దీపావళి అమావాస్య లక్ష్మీ అమావాస్య అయినప్పుడు మిగిలిన అమావాస్యలు లక్ష్మీ అమావాస్య ఎందుకు కావు? ఓకే. మిగిలిన అమావాస్యలు దెయ్యాలకి, భూతాలకు సంబంధించిన అమావాస్యలు ఎందుకవుతాయి? కరెక్ట్. కరెక్ట్. ఆ! దీపావళికి అమావాస్యకి మనం లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం గదా! అవును. ఆ! దీపావళి అమావాస్య లక్ష్మీదేవిగా ఉన్నప్పుడు ఇంక మిగిలిన అమావాస్యలు ఎందుకు కావు? మిగిలిన అమావాస్యలు గూడా మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు. ఓకే. ఆ! భయపడవలసిన అవసరం లేదు. హ్మ్. అసలు చెప్పాలంటే. ఇప్పుడు లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలి? హ్మ్. లక్ష్మీదేవి పూజ అయితే లక్ష్మీదేవి పూజ, మీరు అమ్మవారి పూజ చేసుకునేలాగుంటే శక్తి పూజ. ఓకే. ఏదైనా చేసుకోవచ్చు. హ్మ్. ఏదైనా ఎలా చేసుకుంటారు? అమావాస్య రోజు నైట్ 9 పైన హ్మ్. మనకి ఆర్థిక ఇబ్బందులున్నా, ఏవైనా మన కోరికలు నెరవేరుకోకున్నట్టు ఉన్నా కూడా ఈ పూజ అనేది చేసుకుంటారు. ఓకే. మీరు లక్ష్మీదేవికి అయితే లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, పాలతో కూడిన నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి. ఇది హ్మ్. మెయిన్. ఓకే. ఇంకొకటేంటంటే అమ్మవారికి చేసేలాగా ఉంటే దుర్గా అమ్మ ఒక అష్టోత్తరం గానీ లేదా లలిత సహస్రనామాలు కానీ అమ్మవారికి గూడాన్నం అంటే బెల్లంతో కూడిన నైవేద్యం సమర్పించాలి. హ్మ్. ఇది అమావాస్య రోజు చేసే పూజ. ఇంక ఎలా చేసుకోవాలి? కలశం పెట్టుకోవచ్చు, ఫోటో పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. హ్మ్. నిత్యము మన పూజా మందిరంలో ఉన్న ఫోటోస్‌కి గూడా మనం ఈ ప్రాసెస్ చేయొచ్చు. కానీ అమావాస్య రోజు రాత్రి పూట చేసుకుంటాం. ఒక టైమింగ్ ఒకటి టైమింగ్ చేంజ్ 9 ఉంటుంది. పైన చేసుకుంటాం. హ్మ్. ఈ అమావాస్యకి రాత్రే చెప్తారు. ఒకవేళ మీకు దీంట్లో ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, ముందు రోజు అమావాస్య ఉంటుంది. గడియలు ముందే స్టార్ట్ అయిపోతాయి మనకు. ఒక రోజు ముందుగానే స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ మధ్యన మనం జనరల్‌గా చూస్తున్నాం ఆ ప్రాబ్లమ్. అవునవును. ఇలా ఇలా ఉన్నప్పుడు మీరు ముందు రోజు రాత్రి లక్ష్మీదేవి పూజ చేసేసుకోండి. ఆ! తరువాత ఉదయం పితృకార్యాలు చేయండి. ఓకే. జనరల్‌గా అమావాస్య ఉదయం వచ్చి మరుసటి రోజు ఉదయం దాకా ఉంది అంటే, ఉదయం పితృకార్యాలు చేయాలి. తర్వాత రాత్రి దైవారాధన చేయాలి. ఓకే. మామూలుగా అమావాస్య కరెక్ట్‌గా వచ్చింది అంటే తిథి, ఫస్ట్ మనం పితృకార్యాలే చేస్తాం. దాని ఓకే. తర్వాత దైవారాధన చేస్తాం. ఓకే. ఇది ఓకే. లక్ష్మీదేవి పూజ. అమ్మ ఇంకొకటి సాయంత్రం పూట ఈ విధంగా చేసుకోవాలన్నారు గదా! పొద్దున పితృకార్యాలు అంటే అదే విధంగా చేసుకోవాలి? చెప్తాను మాది. హ్మ్. పితృకార్యాలు ఎలా చేసుకోవాలి అనంటే, ఇది ఆచరణ ఉండేవాళ్ళు మాత్రము హ్మ్. ఆహ్, ఈ పొద్దున పూజలన్నీ జెయ్యరు. దేవుడికి సంబంధించిన పూజలు అసలేవి జెయ్యరు. జేయరు. ఏవి చేయరు అమావాస్య రోజు. ఎందుకు చెయ్యరు అనంటే, ప్రతి ఒక్కరి ఇంటికి కూడా అమావాస్య రోజు పితృదేవతలొస్తారు. ఓకే. ఆ! 12, 1 గంట మధ్యాహ్నం టైంలో. హ్మ్. అందుకే అమావాస్య రోజు ఎవరింటికి వెళ్ళొద్దు అని జెప్తారు.
ఈ ఓకే. పొలిమేర దాటకూడదు, ఒకరింటికి వెళ్ళకూడదు అంటే వాళ్ళ పితృదేవతలు వస్తూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు ఇలాంటి టైంలో ఈ గాలి సోకడాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. అందుకు ఓకే. వెళ్ళకూడదు బయటికి అని చెప్తారు. ఇంక అమ్మాయిలనైతే అసలే పంపరు. ఈ అమావాస్య రోజు బయట తిరగడం, హ్మ్. ఎంట్రుకలు విరబోసుకొని తిరగడం. అమావాస్య రోజు ఏ అమ్మాయి అయితే వెంట్రుకలు విరబోసుకొని తిరుగుతుందో మధ్యాహ్నం పూట ఖచ్చితంగా నెగెటివ్ ఎనర్జీ అనేది ఆ అమ్మాయికి తగులుతుంది. అది ఓకే. గాలి రూపంగా తగలచ్చు, గ్రహ రూపంగా తగలచ్చు, ఏదైనా దోష రూపంగా తగలచ్చు, హ్మ్. ప్రయోగ రూపంగా తగలచ్చు. ఏదో ఒక విధంగా ఆ అమ్మాయికి అనేది నెగెటివ్ అనేది తగులుతుంది. ఓకే. అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హెయిర్ వదులుకొని పోతే. హ్మ్. హ్మ్. అందుకే ఎవరు కూడా హెయిర్ అనేది లీవ్ చేసుకోకూడదు ఆడపిల్లలని మనం ఇప్పుడు జనరల్‌గా చెప్తున్నాము. అవునవును. టెంపుల్స్‌కెళ్ళినప్పుడు అసలుకే చేసుకోకూడదు. హ్మ్. ఇలాంటి అమావాస్య, పౌర్ణమి తిథుల్లో అస్సలు చేసుకోకూడదు. హ్మ్. హ్మ్. బయట తిరగకూడదు ఆ టైమింగ్స్‌లో. ఓకే. ఇప్పుడు పితృకార్యాలు ఎలా చేస్తారు అనంటే, ఉదయం లేచిన తర్వాత స్నానాధికాలన్నీ చేసుకొని, మీకు ఏమైనా పితృతర్పణాలు వదిలే ఆచారం ఉంటే వదలొచ్చు. హ్మ్. లేదమ్మా మాకు ఈ పితృదోషం ఉంది కానీ, మాకు ఈ పితృతర్పణాలు ఎలా వదలాలో తెలీదు అనుకున్నప్పుడు, అయ్యగార్లకి అంటే బ్రాహ్మణులకి స్వయం పాకం దానం ఇవ్వాలి. ప్రతి అమావాస్యకి కూడా బ్రాహ్మణులకి స్వయం పాకం అనేది దానం ఇవ్వాల్సిందే. హ్మ్. మనం పితృదోషం తగ్గించుకోవాలి అంటే, హ్మ్. ప్రభావం తగ్గించుకోవాలి అంటే. ఎందుకంటే దేవతలకి ఎంత పెద్ద పీట ఉందో మన శాస్త్రాలలో, పితృదేవతలకు కూడా అంతే శక్తి ఉంది. మనకి వారసుడిని ఇవ్వాలన్నా కూడా పరమేశ్వరుడు అంటే మన వంశాభివృద్ధి పెరగాలన్నా, హ్మ్. మన ఇంటికి వారసులు రావాలన్నా కూడా పరమేశ్వరుడు పితృదేవతల్ని పర్మిషన్ అడుగుతాడంట. హ్మ్. నీ ఇంటికి వంశాభివృద్ధిని ఇవ్వాలా, నీకు వారసుడిని ఇవ్వాలా అని. అందుకే ఈ సంతానం లేని వాళ్ళు కూడా ఈ అమావాస్య రోజు మధ్యాహ్నం దాకా అంటే సాయంత్రం దాకా ఏం తినకూడదు. ఓకే. లేదు అంటే మధ్యాహ్నం దాకా 2 వరకైనా తినుకోకున్నట్టు ఉండాలి. హ్మ్. ఆ పితృదేవతలు వచ్చి వెళ్ళే కాలం వరకన్నా. హ్మ్. ఈ హ్మ్. పితృతర్పణాలనేటివి వదులుతూ ఉండాలి వాళ్ళకి హ్మ్. హ్మ్. సంకేతంగా. దాని తర్వాత అయ్యగార్లకి స్వయం పాకం అనేది ఇస్తూ ఉండాలి. హ్మ్. ప్రతి నెల పాటించుకోవాలి అమావాస్య. ప్రతి నెల మనం పాటిస్తూ ఉంటే ఈ పితృదోష ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ పితృదోషం ప్రభావం తగ్గుతుందో, హ్మ్. మనం మానసికంగా చాలా ఉత్తేజంగా ఉంటాం. హ్మ్. ఫస్ట్ పాయింట్. హ్మ్. తర్వాత సంతానం లేని వాళ్ళకి కొద్ది రోజులకి సంతానం కలిగే అవకాశం ఉంది. హ్మ్. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పితృదోషం వల్ల మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. తర్వాత మనం ఏమైనా ఫైనాన్షియల్‌గా ఇబ్బందులున్నా కూడా ఇబ్బంది కూడా తగ్గుతుంది. బట్ ఇట్స్ టేక్ టైమ్. అంటే ఏదో నువ్వు ఒక అమావాస్య చేస్తేనే జరిగిపోతుంది అని హ్మ్. కాదు. హ్మ్. రెగ్యులర్‌గా పితృదోషం ఉండేవాళ్ళు జీవితాంతం అమావాస్యని పాటించుకోవాల్సిందే. అంతే. పగలు పితృదేవతలకి, రాత్రి పరదేవతలకి. ఓకే. ఇది ఓకే. గుర్తుపెట్టుకొని ప్రతి అమావాస్యకి కూడా మనము పితృదేవతల్ని పూజించుకోవాలి. అంటే గుర్తు చేసుకోవాలి. హ్మ్. మనము పరదేవతలకి కూడా పూజ చేసుకొని ఇలా ముందుకు పోవడం ద్వారా మన లైఫ్‌లో ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుంది. 1, 2 సార్లు చేసి ఏం కనిపించట్లేదు అన్నట్టు కాకుండా రెగ్యులర్‌గా ఖచ్చితంగా చేయాలి. రెగ్యులర్‌గా చేయాలి. ఈ హుహు. పితృదోషం ఉండేటోళ్ళు జాతకరీత్యా పితృదోషం ఉండేటోళ్ళైతే ఖచ్చితంగా చేయాలి. అమ్మ ఆ రోజు ఉపవాసం కూడా చేయాలా? చేయాలి. ఆఫ్టర్‌నూన్ వరకు తినకూడదు. ఓకే. ఓకే. 1 ఆఫ్టర్‌నూన్ వరకు ఆ! 12-1 వాళ్ళొచ్చే టైము అని జెప్తారు. హ్మ్. అందుకు ఆ టైం అయిపోయేదాకా తినకూడదు. ఓకే. ఓకే. ఇంకా అమావాస్య అంటే మనం ఆ రోజు పాటించవలసిన నియమాలేముంటాయమ్మా? ఆ! మీరు అడిగినట్టు పాటించవలసిన నియమాలంటే ఖచ్చితంగా మాంసాహారం తినకూడదు. అడ్డే ఆ అన్నమాట. అమావాస్య, హ్మ్. పౌర్ణమి తిథుల్లో మాంసాహారం తింటే ఆరోగ్యం అనేది పూర్తిగా నశించిపోతుంది. ఓకే. ఎందుకు అంటావా? జనరల్‌గా మానవుల్లోనే శక్తి క్షీణించి ఉంటుంది అని చెప్తున్నాం మనం. హ్మ్. హ్మ్. అంటే పాజిటివ్ ఆరా అనేది తగ్గి నెగెటివ్ ఆరా ఎక్కువ అయ్యే అవకాశాలున్నప్పుడు మూగజీవుల్లో కూడా అదే. ప్రతి ప్రాణి కూడా అమావాస్య, పౌర్ణమికి ఆ పాజిటివ్ ఆరా తగ్గి ఉంటుంది. తర్వాత ఈ అమావాస్య, పౌర్ణాలకి మనం నాన్ వెజ్ తినడం ద్వారా హెల్త్ ఇష్యూస్, ఈ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, హ్మ్. హ్మ్. తర్వాత ఈ అన్‌డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఖచ్చితంగా తలెత్తుతాయి. బ్లడ్ ఓకే. ఇన్ఫెక్షన్స్ మనకు తెలీదు. ఏదో ఒక అమావాస్యకి, పౌర్ణమికి తింటే జరుగుతుందని కాదు. ఈ తిన్నది ఏదో ఒక టైంలో మనకి చూపిస్తుంది. ఓకే. అందుకే ఓకే. జనరల్‌గా ఈ మాంసాహారం తినేవాళ్ళు ఈ డేస్‌లో అన్నా తినకోకున్నట్టు ఉండండి అని చెప్తామనమాట. ఓకే. ఓకే. ఈ ఉపవాసం కూడా లైట్ ఫుడ్ తినడమే బెటర్ లైట్ అన్న ఫుడ్ ఇది. తినాలి. ఇంకోటి బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించాలి. హ్మ్. ఇది అమావాస్యకే కాదు పౌర్ణమికి కూడా వర్తిస్తుంది. అమావాస్య, పౌర్ణాలకి మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యము పాటించాలి. ఎందుకు హ్మ్. బ్రహ్మచర్యం పాటించాలి అనంటే, నువ్వు ఉదయం పితృదేవతల్ని తలుచుకున్నప్పుడు నీకొక బాధ అనేది కలగాలి. అంటే మీ అమ్మనో, మీ నాన్ననో, మీ తాతనో నువ్వు తలుచుకొని చేస్తున్నావు. హ్మ్. అలాంటి టైంలో నువ్వు ఈ సంగమించే అంత మైండ్ సెట్‌లో నువ్వు ఉండకూడదు. హ్మ్. అందుకు
మెయిన్గా వాళ్ళకి మనం మర్యాదపూర్వకంగా మనం మర్యాద ఇవ్వాలి కాబట్టి బ్రహ్మచర్యం పాటించాలి. మరి నువ్వు నైట్ దేవత ఆరాధన చేస్తావు, దానికోసం కూడా నువ్వు బ్రహ్మచర్యం అనేది పాటించాల్సి ఉంటుంది, పాటించాలి కూడా. ఓకే. ఓకే. ఇంకా అమావాస్య రోజు ముఖ్యంగా ఆడపిల్లలు బయట తిరగకూడదు. తిరగకూడదు, జుట్టు విరబోసుకోకూడదు. అస్సలు విరబోసుకోకూడదు. తిరిగినా జుట్టు విరబోసుకొని అస్సలు తిరగకూడదు. ఓకే. ఓకే. వెళ్ళకుండా ఉండడం బెటర్ ఇంకా మంచిది. ఆ రోజు. ఉమ్. ఓకే. మరి చక్కగా అమావాస్య రోజు అందరూ కూడా పితృకార్యాలు కూడా చేసుకుంటూ, సాయంత్రం మీరు రాత్రి చెప్పిన విధంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించుకుంటే కూడా వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, దోషాలున్నా పోతాయి. చక్కగా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అయితే. ఖచ్చితంగా అమ్మ. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మ. నమస్తే అమ్మా.